నలుగురిలో నీ విలువ తగ్గడానికి కారణం నువ్వే. ఎలానో తెలుసా? మన జీవితంలో ఎక్కువగా చాలాసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం. వాళ్ళు నన్ను గౌరవించడం లేదు, వీళ్ళు నన్ను గౌరవించడం లేదు, ప్రపంచం నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఎంత చేసినా సరే నా విలువ ఎవ్వరికీ కూడా కనిపించదు. కానీ ఒక కఠినమైన నిజముంది. మన విలువ తగ్గడానికి ప్రధాన కారణం, ఎన్నో సందర్భాలకి కారణం మనమే. ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో అనే దానికంటే ముందు మనం కేవలం మనల్ని ఎలా చూసుకుంటున్నామనేదే ఎంతో ముఖ్యం. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే, నీ మాటకే నువ్వు విలువ ఇవ్వకపోతే, నీ సమయాన్ని, నీ భావాలని, అలానే నీ ఇష్టాన్ని నువ్వే చులకన చేస్తే ఇతరులు ఎందుకు నిన్ను గౌరవించాలి? నువ్వు లేదు అని చెప్పాల్సిన చోట సరే అంటావు. నువ్వు గాయపడినప్పటికీ నవ్వుతూనే ఉంటావు. నువ్వు అలసిపోయినా అందరి కోసం పరిగెడుతూ ఉంటావు. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా పర్వాలేదులే అని చెప్పి సర్దుకుంటావు. ఇది కేవలం మంచితనం కాదు. ఇది నిన్ను నువ్వే నలుగురిలో తగ్గించుకోవడం. నీ విలువ అనేది డబ్బుతో, హోదాతో, అందంతో నిర్ణయించబడదు. నీ ఆత్మగౌరవంతోనే నిర్ణయించబడుతుంది. నువ్వు నీ సరిహద్దులు ఎక్కడ గీసుకుంటావో, నువ్వు దేనికి అంగీకరిస్తావో, దేనికి అంగీకరించవో, అదే నీ విలువను నిర్ణయిస్తుంది. మనలో చాలామంది ఒక తప్పు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనల్ని వదిలిపోతారేమో అనే భయంతో వారి యొక్క అసలు స్వభావాన్ని మార్చుకుంటారు. ఇతరులు ఇష్టపడేలా మాట్లాడతారు. వాళ్ళు కోరుకునేలానే మారిపోతారు. కానీ ఇలా మారుతూ మారుతూ ఏదో ఒకరోజు అద్దంలో చూసుకుంటే అసలు మనకి మనమే కనిపించం. ఆ రోజు నుంచి మన విలువ నిజంగానే తగ్గిపోతుంది. ఎందుకంటే మనల్ని మనమే కోల్పోయాం కాబట్టి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ప్రపంచం నీకు ఎంత విలువ ఇస్తుందో అది నీకు నువ్వు ఎంత విలువ ఇచ్చుకుంటున్నావో అన్న దాని యొక్క ప్రతిబింబం మాత్రమే. నువ్వు నీ సమయాన్ని గౌరవిస్తే ఇతరులు కూడా దాన్ని గౌరవిస్తారు. నువ్వు నీ మాటపై నిలబడితే అప్పుడే నీ మాటకి బరువు వస్తుంది. నువ్వు నీ నిర్ణయాల్ని ధైర్యంగా తీసుకుంటే ప్రపంచమే నిన్ను చులకనగా తీసుకోదు. ఎవరైనా నిన్ను చిన్నచూపు చూస్తే అది వాళ్ళ స్వభావం కావచ్చు. కానీ అలా కాకుండా అదే పరిస్థితిని మళ్ళీ మళ్ళీ అనుమతిస్తే అది నీ బాధ్యత అవుతుంది. నీ విలువను తగ్గించేది ఇతరుల విమర్శలు కాదు, కేవలం నీపై నీకు నమ్మకం లేకపోవడమే. నీ కళ్ళను తక్కువగా చూడడం, నీ లక్ష్యాల్ని వదిలేయడం, నీ ప్రతిభను దాచిపెట్టడం. నువ్వు ఎవరినైనా సంతోషపెట్టడానికి నీ అసలు స్వరూపాన్ని వదిలేస్తే ప్రపంచం కొద్దిసేపు చప్పట్లు కొట్టొచ్చు, కానీ నీ మనసు నిన్ను ఎప్పటికీ గౌరవించదు. ఆత్మగౌరవం అంటే అహంకారం కాదు, అది ఒక నిశ్శబ్దమైన ధైర్యం. నేను సరిపోతాను అని నీకు నువ్వే చెప్పుకునే శక్తి. అది ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ తక్కువ చేయలేరు. ఇప్పటికైనా ఆలోచించు, నీ విలువ తగ్గడానికి కారణం నిజంగా ఎవరు? ప్రపంచమా లేదా నువ్వేనా? ఆలోచించు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పొరపాట్లను గుర్తించు. అవి నిన్ను చిన్నవాణ్ణి చేయడానికి కాదు, నిన్ను బలమైన వాణ్ణి చేయడానికి వచ్చాయి. ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీ సమయాన్ని వృధా చేయొద్దు. మీ భావాలను నిర్లక్ష్యం చేయొద్దు. మీ కలల్ని వాయిదా వేయొద్దు. మీ సరిహద్దుల్ని ఎవ్వరిని దాటనివ్వద్దు. నీ విలువను గుర్తించే ప్రపంచాన్ని వెతకాల్సిన అవసరం లేదు. నీ విలువని ముందుగా నువ్వే గుర్తించు. ప్రపంచం తర్వాత అదే వస్తుంది. ఎందుకంటే నిజం ఒక్కటే. నీ యొక్క జీవితానికి కథానాయకుడివి నువ్వే. నీ గౌరవానికి కాపలాదారుడివి నువ్వే. నీ విలువను పెంచుకునేది కూడా నువ్వే, ఇక తగ్గించేది కూడా నువ్వే. ఈ రోజు నుంచి నిన్ను నువ్వు గౌరవించుకో. నీకు నువ్వే విలువ ఇచ్చుకో. అప్పుడు ప్రపంచం నిన్ను గౌరవించడం తప్ప మరొక మార్గం ఉండదు. ఆలోచించు. పూర్తిగా నీ విలువ తగ్గడానికి కారణం నువ్వే అన్న సత్యాన్ని ఒక్కసారి గుండెల్లో పెట్టుకుని నిజాయితీగా ఆలోచిస్తే మన జీవితంలో ఎన్నో సంఘటనలు కొత్త అర్థాల్ని చెబుతాయి. ఎవరైనా సరే
మిమ్మల్ని మోసం చేశారా అనుకోండి. ఒక్కసారి మోసపోవడం వారి తప్పు కావచ్చు. కానీ అదే వ్యక్తికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వడం మీ నిర్ణయం. మీ బాధని ఏమాత్రం పట్టించుకోకుండా మీ హద్దుల్ని దాటే వాళ్ళను మీ జీవితంలో ఉంచుకోవడం ద్వారా నువ్వే నీ విలువని తగ్గించుకుంటున్నావు. కొన్నిసార్లు మనం మన సామర్థ్యాన్ని కూడా తగ్గించుకుంటాం. నేను అంతకన్నా ఎక్కువ చేయలేను, నా పరిస్థితి ఇలానే ఉంది, నా దగ్గర వనరులు లేవు, ఇలా చెప్పుకుంటూ మనల్ని మనమే ఒక చిన్న గదిలో బంధించేస్తాం. నిజానికి ఆ గది తలుపు బయట నుంచి ఎవ్వరూ మూసిపెట్టలేదు. మనమే లోపల నుంచి తాళం వేసుకున్నాం. నీ విలువ అనేది నీ ఫలితాలతో కాదు, నీ ప్రయత్నాలతో పెరుగుతుంది. నువ్వు పడిపోయిన తర్వాత లేచి నిలబడగలిగితే నీ విలువ మళ్ళీ పెరుగుతుంది. నువ్వు భయపడినా ముందుకు అడుగు వేస్తే నీ విలువ ఆకాశంలో ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ లక్ష్యం కోసం నువ్వు నిలబడితే నీ విలువ ఎవ్వరికీ అందదు. కానీ నీకు నువ్వే అడ్డంకిగా మారితే, నీ కలల ముందు భయంతో వెనక్కి తగ్గితే, నీకు వచ్చిన అవకాశాలు నాకు రాదు అని వదిలేస్తే అది నీకు నువ్వే తగ్గించుకోవడమే అవుతుంది. అవునా? ఎప్పుడూ కూడా నీ విలువని నువ్వు అస్సలు తగ్గించుకోవద్దు. కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏదీ కూడా రాదు అని వదిలేయకూడదు. మరొక విషయం, అందర్నీ సంతోషపెట్టే ప్రయత్నం చేయడం కూడా నీ విలువను తగ్గిస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నచ్చాలని నువ్వు ప్రయత్నిస్తే చివరికి నువ్వే నీకు నచ్చకుండా పోతావు. నీ విలువని కాపాడుకోవాలంటే ముందుగా నీ యొక్క నిర్ణయాల మీద నమ్మకం పెంచుకోవాలి. నీ తప్పుల్ని ఒప్పుకోవాలి. కానీ వాటితో మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోకూడదు. ఒక తప్పు అనేది చేసినందుకు నువ్వు తక్కువ వాడివి కాదు. ఆ తప్పు నుంచి నేర్చుకోకుండా ఉంటేనే నీ విలువ తగ్గిపోతుంది. జీవితంలో కొన్నిసార్లు నిన్ను ఎవ్వరూ గౌరవించకపోవచ్చు, నీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించకపోవచ్చు. అయినా సరే నీ పన్ని ఆపకపోతే, నీ ప్రమాణాలను తగ్గించకపోతే అదే నీ నిజమైన విలువ. గమనించు, నీ మాటలకి బరువు రావాలంటే ముందుగా నీ జీవితం బలంగా ఉండాలి. నీ మాటల కన్నా నీ ప్రవర్తనే ఎక్కువగా మాట్లాడాలి. నీ విలువని పెంచుకోవడం అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, లోపల ఉన్న నీ ఆలోచనల్ని మార్చడం. నేను సరిపోతాను, నేను నేర్చుకోగలను, నేను ఎదగగలను అని నిన్ను నువ్వు నమ్మిన క్షణం నుంచే నీ విలువ పెరగడం మొదలవుతుంది. ఎవరో ఒకరు వచ్చి నీకు గౌరవం ఇస్తారని ఎదురు చూడకు. నీ కష్టానికి నువ్వే చప్పట్లు కొట్టు. నీ ప్రగతిని నువ్వే గుర్తించు. నీ మార్పుకి నువ్వే సాక్ష్యమవ్వు. ఎందుకంటే చివరికి ప్రపంచం నిన్ను ఎంత అంచనా వేస్తుందో అది నీ స్వీయ అంచనాకే ప్రతిబింబం. ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకో. నీ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుకోవడం ఆపేసి, నీ కలల్ని చిన్నచూపు చూడడం మానుకో. నీ సమయాన్ని విలువలేని విషయాలకు ఖర్చు చేయడం ఆపేసి, నీ విలువని పెంచుకోవాలంటే నీ జీవితానికి ఒక దశ ఇవ్వు. నీ మాటలకు ఒక స్థిరత్వం ఇవ్వు. నీ హృదయానికి ఒక ధైర్యం ఇవ్వు. ఇప్పటి వరకు నువ్వే నీ విలువను తగ్గించి ఉంటే ఇప్పటి నుంచి నువ్వే దాన్ని పెంచుకో. మనలో చాలామంది ఒక అలవాటు ఉంటుంది, మన విజయాల్ని చిన్నచూపు చూసుకోవడం, మన అపజయాల్ని పెద్దదిగా చూసుకోవడం. ఒక్కసారి ఏదైనా తప్పు జరిగితే నేను పనికిరాని వాణ్ణి అని తేల్చేసుకుంటా. కానీ 10 సార్లు సాధించిన విజయాల్ని మాత్రం అది పెద్ద విషయం కాదు అని తేలిగ్గా తీసేస్తాం. ఇది వినయం కాదు, ఇది స్వయంగా మన విలువను తగ్గించుకోవడమే. నీ మనసులో నువ్వు నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నావో గమనించు. అది నీ జీవితాన్ని నిర్మిస్తున్న శబ్దం. నీ మనసులో నువ్వే ప్రతిరోజు నేను చేయలేను అని అనుకుంటూ ఉంటే ప్రపంచం కూడా అదే మాటను నమ్ముతుంది. కానీ నీకు నువ్వే మరోసారి ప్రయత్నిస్తా అని చెప్పుకోగలిగితే అది నీ విలువను పెంచే మొదటి అడుగు. మరో పెద్ద కారణం సరైన చోట పోరాడకపోవడం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనం వహించడం, ఎక్కడ నిలబడాలో అక్కడ వెనక్కి తగ్గడం, ఎక్కడైతే ఇది తప్పు అని ఖండించాలో అక్కడ భయపడ్డం. ఇవి ఒక్కోసారి మన విలువను మెల్లగా కరిగిస్తాయి. గౌరవం అనేది అడిగేది కాదు, నిలబడి చూపించేది. నీ విలువ పెరగాలంటే నీ మాటను నువ్వే గౌరవించాలి. నువ్వు ఇచ్చిన మాటను నువ్వే విరగ్గొడితే
ఇతరులు నీ మాటను ఎందుకు నమ్మాలి? నీ ఆరోగ్యం, మీ సమయం, మీ లక్ష్యాలు ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఇతరుల కోసం మాత్రమే బ్రతకడం కూడా మీ విలువను తగ్గించే మరో రూపం. మీ జీవితం అనేది ఒక వరం. దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగం చేయాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు మన గతాన్ని పట్టుకొని జీవిస్తాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో అన్నమాట, అలానే ఒక అపజయం, ఒక అవమానం, ఇవన్నీ మన మనసులో గోడలుగా నిలుస్తాయి. అవి నిజంగా గోడలా, లేదా మన భయాల యొక్క ప్రతిబింబమా? గతం నిన్ను నిర్వచించదు. నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయం మాత్రమే నీ యొక్క విలువను నిర్ణయిస్తుంది. నీ విలువ పెరగాలి అంటే నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గమనించాలి. నిన్ను ప్రోత్సహించే వాళ్లతో ఉంటే నీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నిన్ను ఎప్పుడూ చిన్నచూపు చూసేవాళ్లతో కొనసాగుతూ ఉంటే నీ శక్తి క్షీణించిపోతుంది. అందుకే కొన్నిసార్లు నీ విలువని కాపాడుకోవాలంటే కొన్ని సంబంధాల్ని వదులుకోవాల్సి వస్తుంది. అది ద్వేషం కాదు, స్వీయ గౌరవం. నీకు ఒక మాట ఎప్పటికీ గుర్తుండాలి. నువ్వు నీ విలువను గుర్తించిన రోజు నుంచి నీ ప్రవర్తన మారుతుంది, నీ మాట మారుతుంది, నీ నిర్ణయాలు కూడా మారుతాయి. మరి ప్రపంచం, అది కూడా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచం ఒక అద్దం లాంటిది. నువ్వు నిన్ను ఎలా చూసుకుంటే అదే ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు నీ విలువను తగ్గించుకొని ఉంటే అది నీ తప్పు అని ఒప్పుకోవడం బలహీనత కాదు, అది ఒక శక్తి. అదే మార్పుకి ప్రారంభం. ఈ క్షణం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నిన్ను నువ్వు ఎప్పుడూ చిన్నచూపు చూసుకోవద్దు. నీ కలల్ని ఎవరు హాస్యంగా తీసుకున్నా సరే, నువ్వు మాత్రం వాటిని గౌరవించు. నీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా దాన్ని ఆపకూడదు. నీ విలువ అనేది ఇతరుల ప్రశంసలతో పెరగదు, నీ లోపలి ధైర్యంతోనే అది ఉన్నతమవుతుంది. నీ విలువ తగ్గడానికి కారణం నువ్వే అయితే, నీ విలువ పెరగడానికి కూడా కారణం నువ్వే కావాలి. నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఇప్పటికీ నీలోనే ఉంది. నీ శక్తిని మేల్కొల్పు. నిన్ను నువ్వు గౌరవించుకో. నీ ప్రయాణంపై పూర్తి విశ్వాసముంచు. అప్పుడు నీ విలువని ఎవ్వరూ తగ్గించలేరు. నీ విలువ తగ్గడానికి కారణం నువ్వే అని మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం నుంచి నీ జీవితంలో అసలైన మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఇతరుల్ని నిందిస్తూ బ్రతికావు. వాళ్ళు అలా చేశారు, అందుకే నేను ఇలా అయ్యాను. అవకాశం ఇవ్వలేదు, అందుకే నేను వెనకపడ్డాను అని చెప్పుకుంటూ నీ బాధ్యతను బయటికి నెట్టేశావు. కాని నిజమైన శక్తి ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఇలా అలంగరైనప్పుడు, ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, కాని ఇక మీదట నేను మారుతాను. బాధ్యత తీసుకోవడం అంటే నీ మీద నువ్వే కోప్పడ్డం కాదు, నీ గతాన్ని శిక్షించడం కాదు, నీ భవిష్యత్తుని కాపాడుకోవడం. నీ విలువ తగ్గిపోవడానికి పెద్ద కారణం నీ భయాలే. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఒకవేళ నేను విఫలమైతే, నాకు ఇష్టమైన వారు నన్ను వదిలేస్తే, ఈ 3 భయాల కోసం ఎంతోమంది తమ కలల్ని చంపేసుకుంటున్నారు. మీరు కూడా అలానే చేస్తున్నారు. ఎవరైనా నిన్ను వదిలిపోతారనే భయంతో నీ స్వరాన్ని మీరే మూసుకుంటున్నారు. మీ అభిప్రాయాల్ని దాచుకుంటున్నారు. మీ లక్ష్యాల్ని చిన్నవిగా చూసుకుంటున్నారు. అలా చేస్తే ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించదు. ఎందుకంటే మీరే మీ అసలైన రూపాన్ని దాచేశారు. మీ విలువ పెరగాలి అంటే మీ అసౌకర్యాన్ని అంగీకరించాలి. కొంతమంది మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు, కొంతమంది మిమ్మల్ని విమర్శించొచ్చు, కొంతమంది దూరం అవ్వచ్చు. కానీ మీ నిజమైన స్వరూపం నిలబడితే మీ విలువ పెరుగుతూనే ఉంటుంది. నీ జీవితాన్ని ఆలోచించు. నువ్వు ఎక్కడ ఎక్కువగా రాజీ పడ్డావు? ఎక్కడ నీ గౌరవాన్ని నువ్వే తక్కువ చేశావు? ఎక్కడ నీకు నువ్వే అన్యాయం చేసుకున్నావు? ఆ సంఘటనలే నీకు బోధించడానికి వచ్చిన వరాలు. మనిషి యొక్క జీవితంలో ఒక మలుపు ఉంటుంది. అది బయట ప్రపంచం మారినప్పుడు కాదు, లోపల మన నిర్ణయం మారినప్పుడు. ఇక మీదట నన్ను నేను తక్కువ చేసుకోను, ఇక మీదట నా కలల్ని వదులుకోను, ఇకపై నా మాటపై నేను నిలబడతాను. ఈ 3 వాక్యాలు నీ విలువను మళ్లీ నిర్మించే పునాదులు. గమనించు, గౌరవం అనేది యాచిస్తే దొరికేది కాదు. నువ్వు నీ సమయాన్ని, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ లక్ష్యాన్ని గౌరవిస్తేనే ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది. మరి నువ్వు
నీ జీవితాన్నే అర్థం లేని విషయాల్లో వృధా చేస్తే, నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే, నీ మాటకి నువ్వే విలువ ఇచ్చుకోకపోతే మరెవ్వరూ నీకు విలువ ఇవ్వరు. నీ విలువను తగ్గించడానికి ప్రపంచం పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే నిర్లక్ష్యం చేస్తే చాలు. అలానే నీ విలువను పెంచడానికి కూడా ప్రపంచం సహాయం చేయాల్సిన అవసరం లేదు. నీ ఒక్క నిర్ణయం చాలు. ఈ రోజు నుంచి నీ జీవితానికి నువ్వే ప్రమాణాలు పెట్టు. నీ కళ్ళకి గడువు పెట్టకు. నీ శ్రమకు గౌరవమివ్వు. నీ సరిహద్దులకు రక్షణగా నిలబడు. నీ విలువను గుర్తించని చోటు నుంచి అవసరమైతే దూరంగా వెళ్ళిపో. అది ఓటమి కాదు, అది నీ గౌరవానికి నువ్వు ఇచ్చుకునే విలువ. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని మీరే గౌరవించుకోకపోతే ప్రపంచం పట్టించుకోదు. మీ విలువ తగ్గడానికి మీరే కారణమైతే, మీ విలువ ఆకాశానికి ఎత్తడానికి కూడా కారణం నువ్వే కావాలి. ఇది నీ ప్రయాణమని గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నువ్వు నీ విలువను తగ్గించే పాత్రను పోషించి ఉంటే, ఇక మీదట నీ విలువను పెంచే పాత్రని పోషించు. నిన్ను నువ్వే ఎత్తి పట్టుకో. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. నీ జీవితానికి నువ్వే దగ్గరలో ఉండాలి విజయానికి. ఎందుకంటే చివరికి నీ విలువను నిర్ణయించేది ప్రపంచం కాదు, కేవలం నువ్వే. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఎవరో ఏదో అనుకుంటారులే, ఎవరో ఏదో చేస్తారులే అనుకుంటే అది నీ భ్రమే. ఎప్పటికీ ఒకరి మీద ఆధారపడకుండా నీ కాళ్లపై నువ్వు నిలబడితే అది నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం. ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం నీకే అర్థమవుతుంది. ఆలోచించు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.